హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో లెట్స్ డిస్కస్ అబౌట్ ఫ్యూ బేసిక్ ఐటమ్స్ దట్ ఎవ్రీ టైలర్ నీడ్స్. ప్రతి దానికోసం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాము విత్ ఫ్యూ టిప్స్. నేను ఈ స్కేల్స్ని ఆల్మోస్ట్ 1 year నుంచి యూజ్ చేస్తున్నాను. నేను ప్లాస్టిక్స్లో తీసుకున్నాను, ఎందుకంటే వుడ్ అయితే త్వరగా పాడైపోతుంది. సో దట్ ఇది లాంగ్ టర్మ్గా యూజ్ చేస్తాము కాబట్టి నేను ప్లాస్టిక్లో తీసుకున్నాను. లెట్స్ డిస్కస్ కంప్లీట్ డీటెయిల్స్ ఆఫ్ టైలరింగ్ స్కేల్స్. స్కేల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు మేక్ ప్యాటర్న్స్ అండ్ డ్రాఫ్టింగ్స్. ప్రతి స్కేల్కి డిఫరెంట్ యూజెస్ ఉన్నాయి. అవేంటో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఇది స్ట్రైట్ స్కేల్. ఈ స్కేల్తో స్ట్రైట్ లైన్ డ్రా చేయడానికి, డ్రెస్ లెంత్ని మెజర్ చేసుకోవడానికి యూజ్ చేస్తాము. ఈ స్కేల్కి 24 inches 60 centimeters ఉంటుంది. నెక్స్ట్ ఎల్ స్క్వేర్ స్కేల్. ఈ స్కేల్తో కార్నర్స్ పర్ఫెక్ట్గా రావడానికి 90 degreesని డ్రా చేసుకోవడానికి ఈ స్కేల్ యూజ్ చేస్తాము. ఈ స్కేల్ మోస్ట్లీ ప్యాటర్న్స్కి బేస్ లైన్ స్ట్రైట్గా రావడానికి యూజ్ చేస్తారు. ఈ స్కేల్కి 2 arms ఉంటుంది. లార్జ్ ఆర్మ్ 24 inches ఉంటుంది, షార్ట్ ఆర్మ్ 14 inches ఉంటుంది. నెక్స్ట్ ఫ్రంట్ స్కేల్. ఈ స్కేల్తో స్మూత్గా కర్వ్స్ని డ్రా చేయడానికి, ఆర్మ్ హోల్స్ని డ్రా చేయడానికి, నెక్ లైన్స్ని డ్రా చేయడానికి, కాలర్ని డ్రా చేయడానికి ఈ స్కేల్ యూజ్ చేస్తారు. ఈ స్కేల్ యూజ్ చేయడం వల్ల కర్వ్స్ బాడీ ఫిట్టింగ్ వస్తుంది. కర్వ్స్ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి. నెక్స్ట్ హిప్ కర్వ్ స్కేల్. ఈ స్కేల్ మోస్ట్లీ డ్రెస్సెస్, స్కర్ట్స్, ట్రౌజర్స్కి యూజ్ చేస్తారు. దీని యొక్క కర్వ్ అనేది చాలా జెంటల్గా న్యాచురల్ స్లోప్ క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ లెగ్ కర్వ్ ఆర్ ప్యాంట్ కర్వ్ స్కేల్. ఈ స్కేల్ మోస్ట్లీ ట్రౌజర్స్కి, ప్యాంట్స్కి, లాంగ్ స్లీవ్స్కి యూజ్ చేస్తారు. ఈ స్కేల్ అయితే హిప్ స్కేల్ కన్నా కొంచెం తక్కువ కర్వ్ ఉంటుంది. నెక్స్ట్ ఆర్మ్ హోల్ స్కేల్. ఈ స్కేల్ని మల్టీపర్పస్ స్కేల్ అని కూడా అంటారు. దిస్ ఈజ్ అ స్మాల్ వర్షన్ ఆఫ్ ఫ్రంట్ స్కేల్ అండ్ ఎల్ షేప్ స్కేల్. దీని ఇన్నర్ కాలర్ అయితే ఫ్రంట్ స్కేల్లా ఉంటుంది, అవుటర్ కాలర్ అయితే ఎల్ షేప్ స్కేల్లా ఉంటుంది. ఈ స్కేల్ అయితే బ్లౌజెస్ అండ్ షర్ట్స్ బేస్ కరెక్ట్గా రావడానికి యూజ్ చేస్తారు. బట్ ఇప్పుడే కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఇది యూజ్ అవుతుందని నేను చెప్తున్నాను. ఆల్వేస్ మెయింటైన్ 2 scissors. ఒకటి ఓన్లీ ఫ్యాబ్రిక్ని కట్ చేయడానికి, ఇంకో సిజర్తో పేపర్ని కట్ చేయండి. రెండు కూడా ఒకటే సిజర్తో కట్ చేస్తే ఫ్యాబ్రిక్ కట్ చేసినప్పుడు బాగా కట్ అవ్వదు. చాక్ పీస్కి రీప్లేస్గా వ్యాక్స్ పెన్సిల్స్ని యూజ్ చేయండి. ఇవి యూజ్ చేయడం వల్ల మీరు ఏమైనా మిస్టేక్స్ చేసినా సరే ఐరన్ చేస్తే అది క్లియర్ అవుట్ అయిపోతుంది. సో దట్ మీరు బిగినర్ అయ్యి ఉండి ఎటువంటి కన్ఫ్యూషన్ లేకుండా ఉంటుంది. ఇఫ్ యూ ఆర్ న్యూ టు దిస్ ఛానల్, దిస్ ఈస్ యమునా. నేను కుకింగ్ వీడియోస్, ఫ్యాషన్ వీడియోస్, జెన్యూన్ రివ్యూస్, హోమ్ ఆర్గనైజేషన్ వీడియోస్, లైఫ్ స్టైల్ వీడియోస్, స్టిచ్చింగ్ వీడియోస్ అండ్ వ్లాగ్స్ని చేస్తాను. నా వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకో కొత్త వీడియోతో నెక్స్ట్